హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య వ్లాగ్స్. ఇది ఈ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేశానండి. పూజకు కావాల్సిన సామాన్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ నేను పూజ స్టోర్కి వచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రష్ ఉందండి. అసలు ఎక్కడ చూసినా కానీ చాలా రష్ ఉంది. నాకు పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాను. కొబ్బరికాయ, ఇలా పసుపు కొమ్ము, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ అవి కొన్ని తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర కూడా చూడండి, చాలా రష్ ఉందండి. మూర మల్లెపూలు వచ్చేసి 70 రూపీస్ చెప్తున్నారు. చిటాకు పూలు, చామంతి, గులాబీలు కలిపి 30-40 అలా చెప్పేస్తున్నారండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, అరటి గెలల, వాటిని ఏమంటారు, అరటి మండలు, వాటిని అడిగితే ఒక్కదానికి 70 రూపీస్ చెప్తున్నారండి. నాకు వ్రతం ఏం లేదు, కాకపోతే పూజ సామాన్ కోసం అనే చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను నార్మల్గా పూజ చేసుకోవడానికి. ఇక్కడ ఈ పువ్వులు అడిగితే ఇక్కడ కూడా అంతే చెప్తున్నారండి. మూర మల్లెపూలు 70 రూపీస్ అలా అని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అరటి పండ్ల కోసం అని వెళ్తున్నాను. ఇక్కడ అరటి పండ్లు చూస్తే అంతంతనే ఉన్నాయి, ఏమంత బాగాలేవు, కానీ తీసుకోక తప్పదు కదా అండి, అందుకోసమే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెరుకు జ్యూస్, మా బాబు చెరుకు జ్యూస్ కావాలి అంటే చెరుకు జ్యూస్ కోసం అని వచ్చేసాను. ఇక్కడ నేను నార్మల్ కాన్ తీసుకున్నానంటే మొక్కజొన్న పొత్తులు. ఇవి సిటీలో చాలా తక్కువ దొరుకుతాయి, ఎక్కువ స్వీట్ కానే దొరుకుతాయి. ఇవి దొరికాయంటే చాలామంది తీసుకొని వెళ్ళి ఏంటిది మక్క గారెలు చేసుకుంటారు, లేకపోతే కాల్చుకొని తింటారు. ఇవి చాలామంది తింటారండి. మన సైడ్ దొరకవు, ఇక్కడ హైదరాబాద్లో, అటు కరీంనగర్ అటు సైడ్ అయితే చాలా దొరుకుతాయి. ఇక్కడ కూడా గాజుల దగ్గర కూడా చాలా రష్ ఉందండి. నేను గాజులు ఏం తీసుకోలేదు, కానీ చూశాను, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక నేను ఎప్పుడు పూలు తీసుకునేది ఈ అమ్మాయి దగ్గర, అందుకోసం ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసాను నేను. ఇక్కడ నేను చిటాకు గులాబీలును చామంతి పూలు తీసుకున్నానండి. మల్లెపూలు వచ్చేసి 70 రూపీస్ అక్కడ చెప్పారు. ఈ అమ్మాయి దగ్గర మూర మల్లెపూలు వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక ఈ అమ్మాయి దగ్గరే తీసేసుకున్నాను.